కూటమి ప్రభుత్వం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఎంతటి అరాచకాలను అన్యాయాలను చూస్తున్నారో మరి ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు మరి కూడేరులో ఇంటర్ విద్యార్థిని ఒక గిరిజన మహిళ ఒక గిరిజన బాలిక మీద అత్యాచారం జరిగి ఘోరంగా పెట్రోల్ పోసి మరి చంపడం ఎంత దారుణం. ఈరోజు మరి ప్రజలకు రక్షణ లేదు, మహిళలకి గౌరవం లేదు. అలాగే మహిళలకు గౌరవం లేకున్నా పర్వాలేదు, కనీస రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఒక ప్రభుత్వమా? ఎంత సిగ్గుచేటు. ఈరోజు కనీసం రెడ్ బుక్ రాజ్యాంగం మీద ఉన్న దృష్టి ప్రజాపాలన మీద ఉంటే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారికి మరి ఆ కూటమి ప్రభుత్వ నాయకులకు ఇవన్నీ కనబడడం లేదా అని చెప్పేసి మేమంతా ప్రశ్నిస్తున్నాము. ఈరోజు ఏ ఒక్క కూటమి నాయకులన్నా వచ్చి వాళ్ళను పరామర్శించింది లేదు, కనీసం వారి గురించి వాయిస్ ఇచ్చింది కూడా లేదు. ఇంతటి అరాచకాలను చూస్తూ ప్రజలు ఎన్నో రోజులు ఓర్చుకుంటూ ఉండరు. సరైన బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయి. మొన్న వెన్నుపోటు దినం రోజే ప్రజలంతా కదిలి బయటికి వచ్చారు. ఆ రోజు పెద్ద ఎత్తున ధర్నాలన్నీ కూడా జరిగాయి. ఎంతటి వ్యతిరేకత ఉంది అంటే కూటమి ప్రభుత్వంలో మరి నిజంగా ఇంతటి చేతకాని చెత్త ప్రభుత్వాన్ని గతంలో ఎవ్వరూ కూడా చూసిండరు. గతంలో అయితే మంచి విలువలతో కూడిన రాజకీయాలను మనం చూసాం. ఈ ప్రభుత్వం అయితే నిజంగా అరాచకాలను అన్యాయాలను ఎంకరేజ్ చేస్తున్నట్లు ప్రతి నాయకుడు కూడా వాళ్ళు దోచుకోవడం దున్నుకోవడంలో పెట్టిన దృష్టి ప్రజలపైన మహిళల రక్షణ పైన కొంచెం పెట్టండి. మీరు డబ్బులు ఎన్ని దున్నుకున్నా బాధ లేదు, కనీస రక్షణ కల్పించలేనప్పుడు మీదొక ప్రభుత్వమా? ఈ రోజు ప్రజలంతా కూడా వీటన్నిటిని గమనిస్తున్నారు. రాబో రోజుల్లో తగిన బుద్ధి చెప్తారు. ఇంకొక విషయం ఏమిటంటే పోలీసులను కూడా వాళ్ళ ఇంటి మనుషుల్లాగా వాడుకుంటూ లాస్ట్ కి విశ్వాసాన్ని కోల్పోయే విధంగా ప్రజలంతా కూడా నమ్మకం విశ్వాసంతో పోలీసు వ్యవస్థ మీద ఒక విశ్వాసం ఉండేది. ఈ రోజు ఆ విశ్వాసాన్ని కోల్పోయే విధంగా మరి ప్రజలను చేసి ఇబ్బంది గురి చేస్తున్నారంటే ఖచ్చితంగా రాబో రోజుల్లో బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయి. మంగళవారం నైట్ పోయింది పాప. పోలీస్ నిర్లక్ష్యం ఏమంటే మా పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఆ రోజు పోయి మంగళవారం రోజు నైట్ మేము చెప్పిన తర్వాత వాళ్ళు పోయి సీసీ కెమెరాలు చెక్ చేయలేదు. ఇంతవరకు మొన్న నుంచి సీసీ కెమెరాలు చూస్తున్నారు. చెప్పిన అది డెడ్ బాడీ వచ్చిన తర్వాత చూస్తే మేమేం చేయలేదు. అప్పుడు చెప్పిన రోజే వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్న తర్వాత ఇప్పుడు పాప లేదంటే వాళ్ళు చాలా పట్టించుకోకుండా వదిలేసినారు. అందువల్ల మా పాప ఇట్లా అయింది. బాగానే ఎస్పీ సార్ అది చెప్తాం వాడిని మాత్రం వదులుకోమని చెప్తున్నారు. బాగానే ఒరే సంపల్ల మా పాప ఎంత బాధపడి ఎంత పురుగులు పట్టి మా పాప ఎంత ప్రాణం ఎంత ఇదిగా ఇడుస్తుందో అంతంతా మన శిక్ష పెట్టాలా. ఊరికి మాత్రం మనం విడిచిపెట్టకూడదు అని చెప్తున్నాను. నా దగ్గర వాడిని మాత్రం విడిచిపెట్టకూడదు. ఆ పాప ఎట్లా చంపినాడు వాడు వాడిని ఎట్లా చంపాలా? ఆ పాప న్యాయం జరగల మాకు కావాల్సింది అదే కోరుకుంటున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కూడా అనంతపురం నగరంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి మేము వినతి ఇవ్వడం జరిగింది. మహిళలకు రక్షణ కరువు అయిందని చెప్పేసి మేము మహిళా విభాగం తరపున అలాగే మహిళా ప్రజాప్రతినిధులందరము కలిసి అంబేద్కర్ గారికి మేము వినతి పత్రం సమర్పించడం జరిగింది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని విస్మరించి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఒక కక్ష సాధింపు ధోరణితో ఈరోజు కూటమి నాయకులు పరిపాలన చేస్తూ ఉన్నారు. మహిళలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా మహిళలకు ఈరోజు రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు కూడా జరుగుతున్నాయి. ఏమాత్రం చలనం లేకుండా ప్రజాస్వామ్యం ఎటుపోతుందా అని ప్రజలు ఆలోచన చేసే విధంగా ఈరోజు కూటమి నాయకులు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూసుకుంటే మన అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి అనంతపురం నగరంలో ఉన్నటువంటి తన్మయశ్రీ అనే అమ్మాయిని ఎంత దారుణంగా హింసించి చంపారో యావత్ ప్రజానికం కూడా చూశారు. ఆ అమ్మాయికి వెంటనే న్యాయం జరగాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే రామగిరిలోన అలాగే చిలమత్తూరు మండలంలో జరిగిన
కలిగినటువంటి మహిళల పైన ఈ జరుగుతున్నటువంటి అన్యాయాలకు కూడా బాధ్యత, నైతిక బాధ్యత హోంమంత్రి గారు వహించాలని కూడా మేము ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. గతంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి దాడులు జరగలేదు. మహిళలకు రక్షణ వలయంగా నిలిచారు జగనన్న. ఒక సంక్షేమ సామ్రాట్గా పరిపాలన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దిశ చట్టాన్ని తీసుకొని వచ్చి దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి మహిళలకు ఎంతగానో కూడా అండగా నిలిచారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా పరిపాలన చేయాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాధితులకు న్యాయం జరిగే వరకు కూడా మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓట్లు పొడిచే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రాష్ట్రంలోని మహిళలకు ఎన్ని చోట్ల చూస్తున్నాం. ఈ సంవత్సర కాలంగా కూడా ఎన్ని అఘాయిత్యాలు ఘోరాలు చేస్తున్నారు. ప్రశ్నించే వారి గొంతుకలన్నీ కూడా శిక్షించే విధంగా వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాము. రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి సహకారంతో ఈ రోజు రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్న అన్యాయానికి ధీటుగా ఈ రోజు ధర్నా చేయడం జరిగింది. పోలీస్ వ్యవస్థ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దిశ యాప్ ని అరచేతుల్లో పెట్టి మహిళలందరికీ కూడా, ఆడపడుచులందరికీ కూడా రక్షణగా ఇచ్చినటువంటి ప్రభుత్వం నడిస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మహిళలకు రక్షణ ఇవ్వకపోగా జరుగుతున్న అఘాత్యాలకు కూడా నైతిక బాధ్యత వహించకుండా నిర్లక్షణ ధోరణిని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. మహిళలకు అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ ఉంటానని చెప్పినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇన్ని అరాచకాలు, ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే ఎక్కడ నిద్రపోతున్నారు అనేది ప్రశ్నిస్తున్నాం. హోంమంత్రి గారు ఆ రోజు హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది జగనన్న ప్రభుత్వంలో అని చెప్పి మాట్లాడినటువంటి హోంమంత్రి గారు ఈ రోజు ఎక్కడున్నారు? రోజు రోజుకు మహిళల పైన జరుగుతున్నటువంటి అరాచకాలు, అఘాయిత్యాలు పెరిగిపోతుంటే హోంమంత్రి గారు ఏం చేస్తున్నారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. ఖచ్చితంగా అనంతపురం జిల్లాలో జరిగినటువంటి ఎన్ని అఘాయిత్యాలు, రీసెంట్ గా జరిగినటువంటి తన్మయ్యకి కూడా పూర్తిగా న్యాయం చేయాలని చెప్పి హోంమంత్రి గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిద్ర లేచి ఖచ్చితంగా స్పందించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారికి కూడా గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడమే కాకుండా మహిళలకు న్యాయం చేయాల్సిందిగా కూడా మేమందరం డిమాండ్ చేస్తున్నాం. మహిళలకి భద్రత లేదు, బాలికలకు భద్రత లేదు, శాంతికి భద్రత లేదు. కేవలం కూటమి ప్రభుత్వం మాత్రమే వాళ్ళ హోమ్ మినిస్టర్ కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు వారి కూటమి యొక్క ప్రభుత్వానికి మాత్రమే రక్షణ కలిగిస్తున్నారు తప్ప సామాన్య ప్రజలకి, ఎస్సీ ఎస్టీ బీసీలకు, ఎటువంటి మహిళలకు రక్షణ లేని దౌర్భాగ్య పరిస్థితి. కేవలం కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన, దౌర్జన్య పరిపాలన, రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే ఇక్కడ పరిపాలన జరుగుతుందని ప్రజలందరికీ తెలుస్తూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టాన్ని తీసుకొచ్చి మహిళకి ఎక్కడికక్కడికి అన్యాయం జరుపుకోకున్నట్ల, అఘాయిత్యాలు జరుపుకోకున్నట్ల కాపాడుకుంటూ మహిళలకు సంక్షేమ పథకాలను అందిస్తూ వాళ్ళు బలోపేతం చేస్తూ, మానసికంగా స్థైర్యంగా బలోపేతం చేస్తూ ముందడుగు దిశలో తీసుకొని వెళ్తాంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఎక్కడికక్కడ మహిళలని నిర్వీర్యం చేస్తూ ఈరోజు అంబేద్కర్ గారి ఇక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం పని చేయలేదని నేరంగా అంబేద్కర్ విగ్రహానికే ఈరోజు న్యాయం చేయాలని వినతి పత్రం అందించడం జరిగింది. కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరిచి మహిళలకు, బాలికలకు, విద్యార్థులకు న్యాయం చేయాలని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఈ రోజుకి కూటమి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి ఆయన ఇచ్చిన హామీలను పక్కన పెట్టేసి అన్ని ఈరోజు అమ్మాయిల మీద, ఆడపిల్లలు, మైనర్ బాలికల మీద, చిన్న పిల్లల్లో 4 ఏళ్ల పిల్లలను కూడా వదులుకోకుండా కీచక ఆ ప్రభుత్వం అయింది. కీచకరా వీళ్ళని, ఇలాంటి దుర్మార్గుల్ని శిక్షించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అన్నారు, మహిళలకు, అక్క చెల్లెమ్మలకు రక్షణ లేదు, నేను వస్తే వాళ్ళకు తోడుగా ఉంటానని చెప్పిన ఆయన ఏం చేస్తున్నాడు? వాళ్ళు చేసేది ఏమీ లేకోకుండా వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎక్కడ చూసినా దౌర్జన్యాలు. వాళ్ళు చేసేది ఒక వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని టార్గెట్లో పెట్టుకున్నారు కానీ పాలన అనేది వాళ్ళు చేయలేకపోతున్నారు. ఈరోజు 3 ఎమ్మెల్యేలు ఇక్కడ అనంతపురంలో 3 లేడీస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా ఒక దళిత ఎమ్మెల్యేను, దళిత ఒక లేడీ, ఒక మహిళా ఎమ్మెల్యే కానివ్వండి, అదేవిధంగా దళిత ఎమ్మెల్యే ఒక ఎంఎస్ రాజు గారు ఉన్నారు. ఆయనేమో లేని పొందాలకు అన్నిటికీ ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తారు. మరి దళిత మహిళలకు, అమ్మాయి మైనార్ బాలికకు ఇంత అన్యాయం జరిగితే వాళ్ళు ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నాము. కాబట్టి ఇప్పటికైనా పోలీసు యంత్రాంగము కన్ను తెరిచి
ఈ అరాచకాలని ఖండించాల్సిందిగా మేము కోరుతున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక్కసారి రాష్ట్రంలో ఏ అరాచకాలు జరుగుతున్నాయో దాన్ని ఒక్కసారి చూసి మీరు చెప్పిన హామీలన్నీ నెరవేర్చి అమ్మాయిలకు రక్షణ కల్పించాల్సిందిగా మేము కోరుతున్నాము.